మనం ఈ వీడియోలో ఎలక్షన్ బేస్డ్ పైన ఎన్నికలపైన ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో వాటిని సింపుల్గా సాల్వ్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియో నేర్చుకుందాం. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఎలక్షన్ బేస్డ్ పైన చిన్న కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఏ ప్రాంతంలో అయినా ఎలక్షన్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనకి ఎగ్జామినేషన్లో ఓటర్ల సంఖ్య అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తే మనం డైరెక్ట్గా అందులో నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకు ఒకవేళ ఇవ్వకపోతే ఎలా కనుక్కోవాలి? మనం ఎప్పుడు ఓటర్ల సంఖ్యను ఎంత అనుకోవాలి అంటే మనం తెలియనప్పుడు దాన్ని 100% అనుకోవాలి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే మనకు 100%కి ఈక్వల్ అవుతుంది. ఈ ఎలక్షన్లో ఏ అనే వ్యక్తి మరియు బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలక్షన్ అనేది పోటీ జరిగింది. ఏ అనే వ్యక్తి 60% ఓట్లు పొందాడు, బి అనే వ్యక్తి 40% ఓట్లు మాత్రమే పొందాడు. ఇందులో గెలిచిన అభ్యర్థి ఎవరు అవుతారు? 60%. అంటే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ వ్యక్తి గెలిచినట్టుగా భావిస్తాడు. మనకి ఇందులో ఎవరు గెలిచినట్టు? ఏ అనే వ్యక్తి గెలిచినట్టు. ఎంత మెజారిటీతో గెలిచాడు అనేది పర్సంటేజ్ రూపంలో చెప్పాలి అంటే ఎంత? 20%. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటూ ఏమీ లేవు. అంతా మనం ఊహించుకోవడమే. మొత్తం మనం 100% అనుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య అనేది 100% మనకి ఈక్వల్ అనుకున్నప్పుడు ఏ అనే వ్యక్తికి ఆ ఉన్న సంఖ్యలలో 60% ఏకి వచ్చాయి, మిగిలిన 40% అనేవి బికి వెళ్ళిపోయాయి. ఏ అనే వ్యక్తి ఎంత మెజారిటీతో గెలిచాడు అనేది పర్సంటేజ్ రూపంలో 20%. యాక్చువల్గా మనకు వాల్యూస్ అనేవి కరెక్ట్గా తెలియనప్పుడు ఇందులో ఇప్పుడు ఈ 60%, 40%, 20% మనకు ఇందులో ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకు ఏ అనే వ్యక్తి 60% గెలిచాడంటే ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని ఓట్లు ఇచ్చినా కూడా 20% కనుక్కోవచ్చు, 40% కనుక్కోవచ్చు, మొత్తం ఓట్ల సంఖ్య కూడా కనుక్కోవచ్చు. ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో అవి ఇచ్చినా కూడా మనకు ఆ వాల్యూ ఏమవుతుంది? 40% వాల్యూ అవుతుంది. అందులో నుంచి 20% కనుక్కోవచ్చు, 60% కనుక్కోవచ్చు, మరియు మొత్తం ఓట్ల సంఖ్య కూడా కనుక్కోవచ్చు. అది కాకుండా ఇద్దరి మధ్యలో మెజారిటీ ఎంత అనేది ఆ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, మనకి ఏమవుతుంది? ఆ వాల్యూ 20% వాల్యూ అవుతుంది. మనకి 20% వాల్యూ తోటి ఏం కనుక్కోవచ్చు? మనకు 40% కనుక్కోవచ్చు, 60% కనుక్కోవచ్చు. రెండింటిని యాడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి వాల్యూ 90% కూడా కనుక్కోవచ్చు. నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మొత్తం ఓట్ల సంఖ్య ఎంతో మనకు తెలియదు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇందులో మనకు మొత్తం ఓట్ల సంఖ్య అనేది ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్లో ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి ఇద్దరు కూడా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏ అనే వ్యక్తికి ఎంత వచ్చింది? 60% వచ్చింది. బి అనే వ్యక్తికి ఎంత రావాలి? 40% రావాలి. మనకి వీళ్ళ గ్యాప్ ఎంత? 20% మెజారిటీ తోటి ఏ అనే వ్యక్తి గెలిచాడు. నేను ఏమనుకుంటున్నా అంటే 20% వాల్యూ 20 అనుకుంటున్నా. 20% వాల్యూ 20 అంటే బి అనే వ్యక్తి కంటే ఏ అనే వ్యక్తి 20 ఓట్ల తేడాతోటి గెలిచాడు. మనకు నెంబర్ ప్రకారం అయితే 20, పర్సెంటేజ్ ప్రకారం అయితే 20%. మనకేమవుతుంది? 1% వాల్యూ ఏమవుతుంది అంటే 1, అంటే 1% వాల్యూ ఒక ఓటు అవుతుంది. మనకి ఏ అనే వ్యక్తికి ఎన్ని ఓటు వచ్చినప్పుడు చెప్పాలంటే ఎలా అవుతుంది? 1% వాల్యూ 1 అన్నప్పుడు 60% వాల్యూ ఏమవుతుంది? 60 అవుతుంది. మనకి 40% వాల్యూ ఏమవుతుంది? 40 అవుతుంది. మనకు మొత్తం ఎంత? 60 + 40 ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఇలా కూడా కనుక్కోవచ్చు. మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే ఇక్కడ 20, అంటే 20% వాల్యూ. నేను ఏం తెలియనప్పుడు ఏమనుకోవాలన్నా? 100% అనుకోవాలన్నా. మనకు 20% వాల్యూ 20 అయినప్పుడు డైరెక్ట్గా 100% వాల్యూ ఎంత అవుతుంది? మనకి 100 అవుతుంది. ఇలా వీటి ఇండివిజువల్గా కనుక్కొని యాడ్ చేసినా కూడా డైరెక్ట్గా మనకు 20% వాల్యూ కనుక్కొని డైరెక్ట్గా 100% వాల్యూ కనుక్కున్నప్పుడు కూడా వచ్చే వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. అంటే ఓట్ల సంఖ్యను కనుక్కోవాలనుకున్నప్పుడు ఇండివిజువల్ సపరేట్ కనుక్కొని యాడ్ చేసినా కూడా డైరెక్ట్గా 100% కనుక్కున్నా కూడా మనకు వచ్చే ఓట్ల సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. మనకి సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు మొత్తం ఓటర్ల సంఖ్య అనేది 100%గా తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడు కూడా మొత్తం సంఖ్య అనేది 100%కి ఈక్వల్గా ఉంటుంది. 100% అనేవాళ్ళు మొత్తం ఓటు హక్కు కలిగి ఉన్న వారి సంఖ్య లేదా మొత్తం ఓటర్ల సంఖ్య.
లేదా మొత్తం ఓట్లు అవుతాయి. సో ఇందులో ఏంటంటే మనకి సో 100 మంది 100% మంది ఓటు వేస్తే అందులో 10% ఏమైందంటే చెల్లలేదు. అంటే ఎన్ని ఓట్లు చెందినట్టు 90% ఓట్లు అనేవి మనకి ఎలక్షన్లో చెల్లుబాటు అయినట్టు. సో చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సో ఇద్దరు పోటీ చేస్తే సో 100% మొత్తం ఉన్న వాళ్ళంతా కూడా ఓటు వేశారు. కానీ అందులో 10% మెంబర్స్ ఓట్లు అనేవి చెల్లలేవు. సో చెల్లిన వాళ్ళల్లో సో ఏ అనే వ్యక్తికి ఎంత వచ్చాయి అంటే 70% ఓట్లు వచ్చాయి. సో బి అనే వ్యక్తికి ఎంత రావాలి? సో మొత్తం 30% రావాలి. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 40% ఉంది. సో ఇక్కడేంటంటే మనకు ఈ 40% వాల్యూ ఇచ్చిన, 70% వాల్యూ ఇచ్చిన, 30% వాల్యూ ఇచ్చిన, మనం కనుక్కునే 100% వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, 90%కి ఈక్వల్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ 90% భాగాలను 70 మరియు 30 ఏం చేశానంటే మళ్ళీ వీటిని 100 భాగాలుగా విడదీశాను. సో మనం ఇక్కడ 100 భాగాలు సో 40% వాల్యూ మనకి ఇచ్చినట్లయితే మనం ఇక్కడ 100% కనుక్కుంటాం. ఆ కనుక్కున్న వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? యాక్చువల్గా అయితే 90%కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే అందులో 10% ఓట్లు అనేవి చెల్లలేదు. సో మనం ఆ చెల్లినవి తీసేయంగా మిగిలిన వాటిని మనం ఏం చేసాము? డివైడ్ చేసినాం. కాబట్టి మనం 100% కనుక్కునే వాల్యూ ఏమవుతుందంటే 90%కి ఈక్వల్ అవుతుంది. తర్వాత కనుక్కునే వాల్యూ ఏమవుతుందంటే మొత్తం ఓట్ల సంఖ్యకు ఈక్వల్ అవుతుంది. సో ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి టోటల్ అనేటువంటివి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా. దీని ఏమనుకుంటున్నా అంటే 100%. సో మనకు మొత్తం ఓటర్ల సంఖ్య లేదా మొత్తం ఓటుకున్న వారు హక్కున్న వారి సంఖ్య ఎంత అవుతుందంటే ఎప్పుడు కూడా 100% అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి 10% ఓట్స్ అనేవి 10% ఓట్స్ అనేవి చెల్లలేదు. కాకపోతే మరి ఏం చెల్లుతాయి? 90%. సో ఈ 90%లలో మనకు ఏ అనే వ్యక్తికి 70% వచ్చాయి. సో బి అనే వ్యక్తికి 30% వచ్చాయి. సో ఎంత మెజార్టీతో గెలిచాడు ఏ అనే వ్యక్తి అంటే 40% మెజార్టీతో ఏ అనే వ్యక్తి గెలిచాడు. సో నాకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే సో ఈ 40% వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 1440 అని ఇచ్చాడు. సో ఇది యాక్చువల్లీ నేను అనుకుంటున్న నెంబరు. సో మనకి 40% మెజారిటీ వాల్యూ ఇచ్చాడు. సో మనకు ఏం కనుక్కోమన్నాడు అంటే మొత్తం ఓట్ల సంఖ్య అనేది కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఎలా చేయాలి? సో మనకు 40% వాల్యూ 1440 అయితే మనకు కనుక్కోవాల్సింది 100% వాల్యూ. సో నేను ఇక్కడ 100% ఇక్కడ ఎలా కనుక్కుంటున్నాం అంటే 70-30 అంటే ఈ భాగాల్లో కనుక్కుంటున్నాను. అంటే ఈ భాగం ఎంతకి ఈక్వల్ అవుతుంది? 90%కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను కనుక్కున్నటువంటి 100% వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 90%కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. సో ఎంత అవుతుంది? 0 క్యాన్సల్. సో 4 1 4 3 12. సో 4 6 24. సో ఎంత అవుతుంది? 36 × 100 ఎంత అవుతుంది? 3600 అవుతుంది. సో ఈ 3600 అనే వాల్యూ సో 3600 అనే వాల్యూ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే సో ఇక్కడ 90%కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. 3600 అనే వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 90% మాత్రమే వీలు అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే సో మొత్తం 100%లో 10% తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఎంత అంటే 3600. సో మనకు కనుక్కోవాల్సింది మొత్తం సంఖ్య. అంటే మళ్ళీ ఏం కనుక్కోవాలి? 100%. సో 90% వాల్యూ 3600 అయితే 100% వాల్యూ ఎంత? సో 0 క్యాన్సల్. 9 1 9 40. సో 40 × 100 ఏమవుతుంది? సో 4000 అవుతుంది. సో మనకి 100% వాల్యూ ఎంత అవుతుంది అంటే 4000. సో మనకు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే 4000. 4000లో 10% అంటే 400 పోతాయి. సో 400 పోతే మిగిలిన వాల్యూ ఎంత? 3600. అంతేనా? సో ఈ 3600లో ఏకి 70%, బికి 30% వాల్యూస్ వచ్చాయి. సో డైరెక్ట్గా ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న అందులో నుంచి కనుక్కోవచ్చు, బికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న అందులో నుంచి కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలనేది. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 1. ఒక ఎన్నికలో 84% ఓట్లు పొందిన అభ్యర్థి 476 ఓట్ల మెజారిటీ చేత ఎన్నికయ్యాడు. మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? In an election, a candidate who gets 84% of the votes is elected by a majority of 476 votes. What is the total number of votes polled? సో మనకి క్వశ్చన్లో కనుక్కోమన్నది ఏంటంటే మొత్తం ఓట్ల సంఖ్య కనుక్కోమన్నాడు.
సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సో టోటల్ వాల్యూ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 100%కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య అనేది 100% మనకు అనుకున్నట్లయితే సో మనకి ఒక అభ్యర్థి ఎన్నికలలో ఒక అభ్యర్థికి ఓట్లన్నీ ఒక వ్యక్తికి 84% ఓట్లు పడ్డాయి. సో మనకి 100లో 84% ఒక వ్యక్తికి పోతే ఇంకొక వ్యక్తికి ఎన్ని ఓట్లు పడతాయి, సో 84, 100 - 84 అంటే 16% ఓట్స్ ఇంకొక వ్యక్తికి పడతాయి. సపోజ్ ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి. సో ఒక ఎన్నికలలో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు కనుక పోటీ చేసినట్లయితే సో ఏ అనే వ్యక్తికి 84% ఓట్లు పడ్డాయి, బి అనే వ్యక్తికి 16% ఓట్లు మాత్రమే పడ్డాయి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో మెజారిటీ ఓట్ల సంఖ్య ఇచ్చాడు. సో ఇతనికి 84% పడితే ఇతనికి 16% పడ్డాయి. సో ఇద్దరి మధ్య తేడా ఎంత, సో బి అనే వ్యక్తి కన్నా ఏ అనే వ్యక్తికి 476 ఓట్లు అనేవి ఎక్కువగా వచ్చినాయి. సో మనకు పర్సెంటేజ్ ఓవరాల్ ఎంత వచ్చింది, సో 84 - 16 ఎంత అవుతుంది, 58. అంటే 58% వాల్యూ మనకి ఏమవుతుంది, 476 అవుతుంది. సో మనకు కావాల్సినంత టోటల్ మొత్తం ఓట్ల సంఖ్య కాబట్టి డైరెక్ట్గా 100% మనం కనుక్కుంటే మొత్తం ఓట్ల సంఖ్య అనేది వస్తుంది. సో మనకేమవుతుంది, 58 1s 58 7s. సో 100 × 7 ఎంత అవుతుంది, 700. సో మనకు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే మనకి 700 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో దీని ఫ్రాక్షన్ బేస్డ్ అంటే భిన్న రూపంలో కూడా ఈ మోడల్ని చేయొచ్చు. సో ఆ మోడల్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో సెకండ్ మోడల్ ఏంటంటే సో మనకి 84% వాల్యూ ఏమవుతుంది, 84/100. సో 84/100 అంటే 21 4s 421s 421s 425s అంటే 21/25. సో మనకి ఇక్కడ మొత్తం ఏమవుతుంది, సో హారంలో ఉన్న వాల్యూ మనకి ఎప్పుడు కూడా మొత్తం అవుతుంది. సో ఇలా మొత్తం పార్ట్స్ మొత్తం సంఖ్య ఎంత 25. సో 25 వాల్యూ మనం కనుక్కోవాలి. సో మనకి మొత్తం 25 భాగాలలో సో ఏ అనే వ్యక్తికి వచ్చినాయి ఎన్ని, సో మనకి ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు, ఏ మరియు బి. సో మనకి మొత్తం ఓట్లు 25 అనుకున్నట్లయితే అందులో 21. సో 21 అనేవి 85% ఎవరికి పడ్డాయి, ఏకి పడ్డాయి. సో ఏ అనే వ్యక్తికి 21 ఓట్స్ వచ్చినాయి. సో మొత్తం 25లో 21 మొత్తం బీకి ఎంత రావాలి, 4 మాత్రమే రావాలి. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో ఈ తేడా, సో ఎంత మెజారిటీ ఉంది ఇతనికి, సో ఇతనికి 21 వచ్చినాయి, ఇతనికి 4 వచ్చినాయి. సో ఇద్దరి మధ్య తేడా ఎంత, 17 ఓట్లు. సో ఏ అనే వ్యక్తి 17 ఓట్ల మెజారిటీతో బి పైన గెలిచాడు. సో మనకు దీని వాల్యూ మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 476 ఇచ్చాడు. సో మనం ఎంత కనుక్కోవాలి, టోటల్ మనకి 25 పార్ట్స్ అంటే 25 భాగాలు మనం కనుక్కోవాలి. సో ఎంత, సో 17 1s 17 2s 34. సో 17 8s 136. సో మనకేమవుతుంది 25 × 28 ఏమవుతుంది, సో 700 అవుతుంది. సో అలా అందులో కనుక్కున్న ఆన్సర్ సేమ్ వస్తుంది, ఇలా కనుక్కున్న ఆన్సర్ సేమ్ వస్తుంది. సో మనకు క్యాలిక్యులేషన్ డిపెండ్ పైన ఆన్సర్ అనేది ఏ మెథడ్లో సింపుల్గా వస్తుందో ఆ మెథడ్లో చేసుకోవాలి. సో మనకి 700 అనేది సో ఇటువంటి మోడల్కి సో పర్సంటేజ్ మెథడ్ అనేది బెస్ట్ అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 2, ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్న ఒక ఎన్నికలో చెల్లిన ఓట్లలో 50% ఓట్లు ఒక అభ్యర్థికి వచ్చాయి. సో 20% ఓట్లు మురిగిపోయినాయి. మొత్తం ఓట్ల సంఖ్య 7500 అయితే రెండో అభ్యర్థికి ఎన్ని సక్రమమైన ఓట్లు పడ్డాయి. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one got 55% of the total valid votes, 20% of the votes were invalid. The total number of the votes was 7500, the number of valid votes that other candidate got. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే సో టోటల్ ఓట్ల సంఖ్య మొత్తం ఇచ్చాడు. సో మనం టోటల్ ఓట్స్ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, సో 100% అవుతుంది. సో మనకి 100% వాల్యూ ఎంత ఇచ్చాడంటే 7500 ఓట్లు అని ఇచ్చేసాడు. సో ఇందులో ఏంటంటే 20% ఓట్స్ అనేవి ఇన్వాలిడ్, అంటే 20% ఓట్స్ అనేవి చెల్లలేదు. సో 20% ఆఫ్ ఎంత, 7500 ఎంత అవుతుంది, 00 క్యాన్సల్, 75 2s సో 150, సో 1500. సో 7500 మొత్తం ఓట్లలో సో 1500 ఓట్లు అనేవి అసలు చెల్లలేదు. సో మనకు చెల్లిన ఓట్లన్నీ, సో చెల్లిన ఓట్లు కావాలి అంటే సో 7500 మైనస్ 7500 నుంచి 1500 తీసేయండి, ఎంత ఉంటుంది, 6000 ఉంటాయి. సో ఇవి మనకు చెల్లిన ఓట్ల సంఖ్య.
సో ఈ చెల్లిన ఓట్ల సంఖ్యలలో మనకి ఏమైందంటే సో ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు ఎన్నికల్లో పాల్గొన్నట్లయితే సో ఏ అనే వ్యక్తికి 55% ఓట్లు వచ్చాయి ఇందులో. సో ఏ అనే వ్యక్తికి 55 వస్తే మనకు మొత్తం 100% కాబట్టి సో ఈ బి అనే వ్యక్తికి ఎంత రావాలి, 45% రావాలి. అంతేనా? సో మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, సో రెండో వ్యక్తికి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని పడ్డాయో కనుక్కోమన్నాడు. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంది, 45% వాల్యూ కనుక్కోవాలి. సో ఎందులో కనుక్కోవాలి, చెల్లిన ఓట్లు. చెల్లిన ఓట్లు ఎంత, 6000. సో మనకు 45% అంటే బై 100 ఇంటూ 6000. సో 0 క్యాన్సల్. సో మనకు 45 ఇంటూ 60. సో 6 4 24, 60 సో 24 27. సో మనకు బి అనే వ్యక్తికి చెల్లిన ఓట్లలో 6000 ఓట్లలో ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే 2700 ఓట్లు పడ్డాయి. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇదేమవుతుంది మనకి ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్లో ఏంటంటే మనం భిన్న రూపంలో ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ని బేస్ చేసుకుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనకు మొత్తం ఇచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 7500. సో మనకి 7500లో ఎంత పోయినాయి, 20% ఇన్వాలిడ్. సో మురిగిపోయినాయి అంటే 20% వాల్యూ ఎంత, సో మనకు 20% అంటే 1/5. సో అవుట్ ఆఫ్ 5లో మొత్తం 5 ఓట్లలో ఒక ఓటు అనేది చెల్లలేదు. సో మిగిలిన చెల్లిన ఓట్లు ఎన్ని, సో 4/5. సో ఇవన్నీ 7500లో 4/5 వంతు అనేవి మనకు ఏమవుతుంది, ఇవన్నీ చెల్లిన ఓట్లు అవుతాయి. సో ఈ చెల్లిన ఓట్లలో మనకి 50% ఏ అనే వ్యక్తికి పోతే బి అనే వ్యక్తికి ఎన్ని వచ్చినాయి, 45%. సో మనకు 45% వాల్యూ ఏమవుతుంది, 45/100. సో 5 9 5 20, సో 9/20 అవుతుంది. అంటే ఈ మొత్తం చెల్లిన ఓట్లలో మనకు కావాల్సిన వాల్యూ ఎంత అంటే ఇంటూ 9/20. సో దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0 క్యాన్సిల్. సో 5 1 5 15 సో 150. సో 150 ఇంటూ 4 600, 600 ఇంటూ 9 5400 ఉంటాయి. సో 5400 డివైడెడ్ బై 2 అంటే సగం 2700. సో మనకు ఇలా డైరెక్ట్గా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. కాకపోతే సో ఈ పర్సంటేజ్ వాల్యూస్ని ఫ్రాక్షన్స్లో రాయడం రావాలి. సో మనకు 2700 అనేది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 3, ఒక ఎన్నికలో 2 అభ్యర్థులు పాల్గొనగా 68 ఓట్లు మురిగిపోయినాయి. గెలిచిన అభ్యర్థికి 52% ఓట్లు పడగా అతని మెజారిటీ 98 ఓట్లు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? At an election involving 2 candidates, 68 votes were declared invalid. The winning candidate secures 52% and wins by 98 votes. The total number of votes polled is. సో మనకి టోటల్ ఓట్స్ ఎప్పుడు కూడా ఎంత అవుతున్నాయి, 100% అవుతాయి. 100% ఓట్స్ అనేవి కూడా వ్యాలిడ్ ఓట్స్. సో అందులో ఇన్వాలిడ్ అనేటువంటి చెల్లని ఈ 100% అనేవి ఎప్పుడు కూడా 100%కి 100% అన్ని చెల్లిన ఓట్లనే మనం 100%గా తీసుకుంటాం. సో మనకి ఇందులో ఏంటంటే 68 ఓట్లనే మురిగిపోయినాయి. సో ఆ 68 ఓట్స్ని పక్కకు పెట్టండి. సో ఇందులో మనకి ఏమొచ్చేదంటే 68 ఓట్లు అనేవి, సో 60% కాదు, సో 68 ఓట్లు అనేవి చెల్లలేదు అని చెప్పేసి మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. సో 68 ఓట్లు చెల్లకుండా చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 100%. సో ఈ 100%లో సో ఒక వ్యక్తికి 55% ఓట్స్ వచ్చాయి. సపోజ్ ఏ అనే వ్యక్తి అనుకున్నాం. సో ఏ అనే వ్యక్తికి 50% వచ్చినట్లయితే సో ఇంకొక వ్యక్తికి ఏమవుతాయి, ఎన్ని వస్తాయి, 45% వస్తాయి. సో మనకి ఎంత మేరకు గెలిచాడు ఇతను, సో ఎంత, సో 55 కాదు, ఇది 52. సో మనకి ఇది 52 అవుతుంది. సో 52 అయితే ఎన్ని వస్తాయి, 48 వస్తాయి. సో 52కి 48కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4%. సో మనకి 4% వాళ్ళు ఎంత ఇచ్చాడంటే 98 ఇచ్చాడు. సో మనకు కావాల్సినంత 100%. సో మనకు 100% వాల్యూ ఏమవుతుంది అది కనుక్కోవాలి డైరెక్ట్గా. సో మనకి ఏమవుతుంది, 4 1 4 425. సో 25 ఇంటూ 98. సో 25 ఇంటూ 98 ఎంత అవుతుంది, సో 25 8 సో 25 8 200. సో 0 20 25 9 225 ప్లస్ 20, సో 245. సో 2450. కానీ ఇవి 100% వాల్యూ, కానీ మనకి ఇందులో ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 68. సో మనకు మొత్తం ఓట్లు కావాలి కాబట్టి సో 2450 ప్లస్
68 మనకేమవుతుంది 2518. సో మనకి ఇవి ఆన్సర్ అవుతుంది. సో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే 2518. అందులో మొత్తం 2518 ఓట్లలో 68 ఓట్లు అనేవి చెల్లలేదు. సో ఫ్రాక్షన్ బేస్ మెథడ్ చేసినట్లయితే మనకు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మనకి 55% వాల్యూ ఏమవుతుంది 55/100 అంటే 5 11s 5 20s ఎంత అవుతుంది 11/20 అవుతుంది. అంటే మొత్తం ఓట్ల సంఖ్య మనం 20 అనుకున్నట్లయితే అందులో 11 ఓట్లు అనేవి ఏ అనే వ్యక్తికి పడ్డాయి. సారీ 52. సో 4 13s సో ప్లస్ 2 అంటే 13/20. సో అవుట్ ఆఫ్ 20లో 13 ఓట్స్ అనేవి ఏ అనే వ్యక్తికి వచ్చినాయి. సో మనకు ఏ అనే వ్యక్తికి 20లో 13 పోతే బి అనే వ్యక్తికి ఎన్ని వస్తాయి? సో బి అనే వ్యక్తికి మనకి 7 వస్తాయి. సో 4 13లో అంటే సో ఇది 25 అవుతుంది. సో 13/25 13 పోతే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 12 ఉంటుంది. సో 12 అనేవి బీకి వచ్చినాయి. సో ఏ అనే వ్యక్తికి 13 వచ్చేసాయి. సో మనకు తేడా ఎంత ఇచ్చాడు? సో ఇద్దరికి మధ్యలో ఏకి బీకి మీద తేడా ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. సో మనకి 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 98 అని ఇచ్చాడు. సో మనకు అనుకోవాల్సిన ఎన్ని 25. సో 25 వాల్యూ ఎంత? సో మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు ఇక్కడ? సో 25 × 98 ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు సేమ్ 2450. సో మనకి ఎక్స్ట్రా ఎన్ని యాడ్ చేయాలి? ఇంకా 68 యాడ్ చేయాలి. సో 2450 ప్లస్ 68 ఏమవుతుంది 2518. సో మనకి ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికలో 10% మంది ఓటర్లు ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి మెజారిటీ 1620 ఓట్లు. ఓటర్ల లిస్టులో నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత? సో క్వశ్చన్లో మనకి మొత్తం ఓట్ల సంఖ్య కనుక్కోమన్నాడు. సో మనకు అవి తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే సో మొత్తం ఓట్ల సంఖ్య నేను ఏమనుకుంటున్నా అంటే x అనుకుంటున్నా. సో ఈ మొత్తం ఓట్లలో మనకి 10% ఓట్లు అనేవి 10% మంది ఓటు వేయలేదు. సో మనకు 10% వాల్యూ ఏమవుతుంది అంటే 10% 10/100 అంటే 1/10. సో అవుట్ ఆఫ్ 10 మందిలో ఒక వ్యక్తి అనేవాడు ఓటు వేయలేదు. సో ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 9 మంది. సో మొత్తం మనకు తెలియదు కాబట్టి ఇందులో 9 మంది సో 9 మంది మనకు ఓటు వేశారు. ఎంతమందికి 10 మందిలో 9 మంది ఓటు వేశారు. సో మొత్తం x అనుకుంటే అని 9/10 మంది ఓటు వేశారు. సో ఒకడు ఓటు వేయలేదు 9 మంది ఓటు వేశారు. సో ఇవన్నీ ఓటు వేసిన వాళ్ళ సంఖ్య. సో ఓటు వేసిన దాంట్లో మనకి 10% చెల్లలేదు. సో మళ్ళీ 10% అంటే ఎంత అవుతుంది? సో 1/10 అవుతుంది. సో 10 మంది ఓట్లు ఎత్తే అందులో ఒకని ఓటు చెల్లలేదు. అంటే ఎంతమంది ఓటు చెల్లినట్టు 9 మంది. సో ఈ మొత్తం ఓట్లలో 9/10 ఓట్లు చెల్లినాయి. సో చెల్లిన దాంట్లో ఈ చెల్లిన ఓట్లలో సో గెలిచిన వ్యక్తికి 54% వచ్చినాయి. సో ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని రావాలి? 46% రావాలి. సో ఇది మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 8%. సో మనకు 8% వాల్యూ ఎంత అవుతుంది? సో 8/100. సో 8/100 అంటే 4 2s 425s. సో మనకి 2/25. సో మెజారిటీ మనకు ఇచ్చిన క్వశ్చన్లో 1628 మెజారిటీ ఇచ్చాడు కాబట్టి సో మెజారిటీ వాల్యూ ఎంత అంటే 2/25. సో ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 1620 అని ఇచ్చాడు. సో మనకు కావాల్సినంత మొత్తం ఓట్ల సంఖ్య అంటే మనకు x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో మనకు కనుక్కోండి. సో 9 1s 9 9s 81. సో 81 × 2 162. సో 0. సో 2 1s 2 10s మనకి ఏమవుతుంది? 10 × 10 100. 100 × 25 2500. 2500 × 10 అంటే 25,000. సో మనకు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అవుతుంది అంటే 25,000 అవుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇదే క్వశ్చన్నే మనం సెకండ్ మెథడ్లో చేసినట్లయితే సో సెకండ్ మెథడ్ ఏంటంటే సో మనకు టోటల్ ఓట్ల సంఖ్య మనకి ఎప్పుడు తెలియదు కాబట్టి మనం x అనుకున్నాం. దీన్ని ఏమనుకున్నానంటే 100% అనుకుంటున్నాను. సో టోటల్ ఓట్ల సంఖ్య అనేది మనకు 100% అవుతే సో ఇందులో 10% ఓట్లు అనేవి 10% మంది అనేవాళ్ళు ఓట్లు వేయలేదు. సో ఇందులో -10% మంది ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 90%. సో 90% నేను ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటున్నా.
సో వేసిన వాళ్ళ వరకు నేను మళ్ళీ ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటున్నా. సో ఇందులో మళ్ళీ ఏం జరిగిందంటే సో 10% ఓట్లు అనేవి వేసిన ఓట్లలో చెల్లనివి ఉన్నాయి. సో మనకి మళ్ళీ ఏమవుతుంది 90% అవుతుంది. సో 100లో 10 పోతే మళ్ళీ 90 అవుతుంది. సో దీన్ని మళ్ళీ నేను ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో 100%లో 54% అనేవి గెలిచిన అభ్యర్థికి వస్తే ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 48%. సో మనకి గ్యాప్ ఎంత 8%. సో 8% వాళ్ళని క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 16-20 అని ఇచ్చేసాడు. సో మనకు కావాల్సినంత ఫస్ట్ 100% కావాలి, ఎంతో కనుక్కోవాలి. సో క్యాన్సిల్ చేయండి. సో 4 2s 4 4s 405లా. సో 100 ఇంటూ సో 2 1s 250s. సో మనకి ఏమవుతుంది 50 ఇంటూ 405. సో 50 ఇంటూ 405 అంటే 20,250 అవుతుంది. సో మనకు 100% ఏంటంటే 20,250 అంటే ఇది వాల్యూ ఎంత అవుతుంది. సో ఈ 100%కి ఈక్వల్ అవుతుంది. సో మనకు యాక్చువల్గా 100% కాదు, ఎంత దీని వాల్యూ 90%. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది ఈ 90% వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 20,250 అవుతుంది. సో మనకు కావాల్సినంత మళ్ళీ 100%. సో చూడండి ఇప్పుడు నేను కనుక్కున్న 100% ఎక్కడిది ఈ వాల్యూస్, ఎందుకంటే 100%లో 10% పోగా మిగిలిన 90%. సో మన 90% వాల్యూ మనకు 20,250 అవుతే సో 100% వాల్యూ ఏమవుతుందో సో ఇప్పుడు కనుక్కోవాలి. సో ఎంత అవుతుంది. సో 0 0 క్యాన్సల్. సో 9 1s 9 2s 18, 2 మిగులుతుంది. 9 2s 18. సో 9 5s 45. సో మనకు 225 అనేది అవుతుంది. సో 225 ఇంటూ 100 22,500. సో మనకి 22,500 అనేది ఎక్కడ వాల్యూ అవుతుంది. సో 90%. సో 90% వాల్యూ 22 మనకు కనుక్కున్నది ఎంత 100% వాల్యూ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 22,500 అవుతుంది. 22,500. సో యాక్చువల్గా అది 100% కాదు, ఎంత 90% వాల్యూ. సో 100%లో 10% పోగా 90% వాల్యూ మనకి ఎంత వచ్చింది 22,500. సో మనకి ఇది ఎంత అవుతుంది 90% వాల్యూ. సో మనకు 100% వాల్యూ కనుక్కోవాలి. ఎంత వాల్యూ డైరెక్ట్గా ఇది. సో ఎంత. సో 0 0 క్యాన్సల్. 9 1s 9 2 9 2s 9 5s. సో 250. సో 100 into 250 ఎంత అవుతుంది డైరెక్ట్గా 25,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో పర్సంటేజ్ కాన్సెప్ట్లో కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో మళ్ళీ అర్థం కానప్పుడు ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 5. మొత్తం ఓటు అర్హత ఉన్న వారిలో 8% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు. సో ఎన్నికలో అర్హత ఉన్న 18-20 సంవత్సరాల మధ్య వయసు ఓట్లలో 80% మంది ఓటర్లు మాత్రమే ఓటు వేస్తే మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతం. 8% of the people eligible to vote are between 18 and 21 years of age. In an election, 85% of those eligible to vote who are between 18 and 21 actually voted. In that election, the number of persons between 18 and 21 who actually voted was that per what percent of those eligible to vote. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే సో మొత్తం ఓట్ల సంఖ్య మనకు తెలియదు. సో మొత్తం ఓటర్లలో నేను మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అనుకుంటా ఎక్స్ అనుకుంటున్నా. సో ఈ ఎక్స్ దాంట్లో 80% మెంబర్స్. సో మనకు 80% మెంబర్స్ అనేవాళ్ళు వీళ్ళ యొక్క ఏజ్ ఎంత అంటే 18 నుంచి 21 మధ్యలో ఉంది. సో మొత్తం ఎక్స్ మెంబర్స్లో 80% మంది 8% మంది యొక్క ఏజ్ ఎంత అంటే 18 నుంచి 21 మధ్యలో ఉంది. సో ఇందులో ఈ 8%లో మనకు ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 85%. సో 80కి 100% మాత్రమే లేదు, అందులో ఎంత వేశారు 85% మాత్రమే ఓటు వేశారు. అయితే మన క్వశ్చన్ ఏమడిగాడు మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో అంటే మొత్తం మనకి ఎంతమంది అర్హత ఉన్నారు ఎక్స్ మెంబర్స్. ఆ ఎక్స్ మెంబర్స్లో ఈ 85% అనేటువంటి వ్యక్తులు ఎంత శాతం అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో నేను ఏం చేస్తున్నానంటే సో నీ ఎక్స్ని మనకు తెలియదు కాబట్టి మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే నేను 100 అనుకుంటున్నాను. సో ఇక్కడ ఓటు వేయడానికి ఎంతమందికి హక్కు ఉంది
100 మెంబర్స్ 100 మందికి ఇక్కడ ఓటు వేయడానికి అవకాశం ఉంది. సో వీరందరికీ కూడా ఓటు హక్కు ఉన్నది. అందులో 8% 100లో 8% ఎంత అవుతుంది? 8 మెంబర్సే అవుతుంది. సో 100లో 8 మెంబర్స్ ఉంటే ఈ 8 మెంబర్స్ యొక్క ఏజ్ ఎంత అంటే 18 to 21 మధ్యలో ఉన్నారు. సో ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది? 8 మంది. ఇందులో వీళ్ళు మాత్రమే ఓట్లు వేశారు. ఎంతమంది? ఈ 8 మెంబర్స్లో 8కి ఓటు వేయలేదు. అందులో 85% మెంబర్స్ మాత్రమే ఓటు వేశారు. సో 85% ఆఫ్ ఎందులో కనుక్కోవాలి? మనం 8లో కనుక్కోవాలి. సో ఎంత అవుతుంది? 5 17 5 20. సో 4 2 4 5. సో మనకి ఏమవుతుంది? 34 డివైడెడ్ బై 5. సో అంతే 5 6 30.0. సో మనకు 6.8 అవుతుంది. సో యాక్చువల్గా ఉన్న ఎంతమంది? 88 మెంబర్స్ ఉన్న వాళ్ళు అందులో ఎంతమంది వేశారు అంటే 6.8 మెంబర్స్ మాత్రమే వేశారు. మన క్వశ్చన్ ఏంటంటే సో వేసిన వ్యక్తులు అనేవాళ్ళు మొత్తం ఓట్లలో ఎంత శాతం? సో మనకు ఎంతమంది ఓటేశారు? 6.8 డివైడెడ్ బై సో ఇందులో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 100. సో వీళ్ళు ఎంత శాతం అంటే 100. సో 100 క్యాన్సిల్ అవుతే మనకేమవుతుంది? ఆన్సరు 6.8 అవుతుంది. సో వీళ్ళ ఓటర్ల శాతం ఎంత అంటే 6.8% మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 6. ఒక ఎన్నికలో 30% ఓటర్లు అభ్యర్థి ఏకి ఓటు వేయగా మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థులు బికి ఓటు వేశారు. ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. ఏకి ఓటు వేసిన వారికి అసలే ఓటు వేయని వారికి తేడా 1200. అయితే ఎన్నికలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది? సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే సో క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు అంటే మొత్తం ఎంతమందికి ఓటు ఉన్నదో కనుక్కోమన్నారు. అంటే నేను మొత్తం 100 మెంబర్స్ అనుకుంటున్నాను. 100 మెంబర్స్కి కూడా ఓటు వేసే హక్కు ఉంది. సో మనకు యాక్చువల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే 100 మంది ఉన్నారు అనుకుంటున్నా. సో అందులో 30%. సో ఇందులో ఇద్దరు క్యాండిడేట్స్ పోటీ పడ్డారు. సో ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి. సో మనకి ఏ అనే వ్యక్తికి 30% అంటే 100లో 30% ఎంత? 30 పోతే సో 100లో 30% ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు? 70 మెంబర్స్ ఉంటారు. మనకి 70 మెంబర్స్లో 60% అంటే 60/100. సో 0 క్యాన్సిల్ పోతే సో 7 6 42. సో ఈ 42 మెంబర్స్ మాత్రమే బీకు ఓటేశారు. జాగ్రత్తగా వినండి. సో మొత్తం నేను అక్కడ 100 మంది ఓటకు కలవారు ఉన్నట్లయితే అందులో 30 మంది ఏకి ఓటేశారు. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది? 70 మంది. కానీ అందరూ బీకే వేసారా? వేయలేదు. అందులో 60% మాత్రమే బీకి ఓటేశారు. సో 60% ఎంత? 42. సో అసలే ఓటు వేసిన సంఖ్య ఎంత అవుతుంది ఇప్పుడు? సో మొత్తం 100 కాబట్టి 42 + 30 72 పోతే రిమైనింగ్ ఎంత? 28 ఉంటుంది. సో ఈ 28 మెంబర్స్ అనేవాళ్ళు ఏకి ఓటు వేయలేదు, బీకి కూడా ఓటు వేయలేదు. సో మన ఈ క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చాడు? సో ఏకి ఓటు వేసిన వారికి అసలే ఓటు వేయని వారికి తేడా 1200. సో మనకి ఏకి వేసిన ఓటర్ల సంఖ్య ఎంత అంటే 30. సో అసలే వేయని వాళ్ళ సంఖ్య ఎంత అంటే 28. సో వీరిద్దరి తేడా ఎంత ఉంది? 2 యూనిట్లు ఉంది. సో రెండింటి వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు అంటే 1200 ఇచ్చాడు. సో మనకు ఏమనుకోమన్నాడు? సో మొత్తం ఎన్నికలలో ఎంతమంది ఓటు హక్కు ఉంది అంటే మనకు ఈ 100 వాల్యూ కనుక్కోవాలి. సో మనకు 100 ఎంత అవుతుంది? సో 2 1 2 600. సో 600 అంటే ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.